నమస్కారం. ఈరోజు మనం ఒక అద్భుతమైన 3D యానిమేషన్ కథను విశ్లేషించబోతున్నాం. అచ్చం ఒక డిస్నీ లేదా పిక్సార్ మూవీ చూస్తున్న ఫీల్ వస్తుంది కథ. దీని పేరు మొబైల్ మాంత్రికుడు మరియు రోహన్. టెక్నాలజీతో మనం ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి అనేది చాలా ఎమోషనల్గా, సినిమాటిక్గా వివరిస్తోంది. ఇది కేవలం పిల్లలకే కాదు, మనందరికీ ఉపయోగపడే కథ. సో, ఇక లేట్ చేయకుండా ఈ బ్యూటిఫుల్ మ్యాజికల్ వరల్డ్లోకి వెళ్ళిపోదాం. అసలు మొబైల్ ఫోన్ మనల్ని కంట్రోల్ చేస్తే ఏమవుతుంది? ఈ ఒక్క ప్రశ్న చుట్టూనే మన కథ మొత్తం తిరుగుతుంది. ఇదే ఈ కథలోని మెయిన్ పాయింట్. ఈ ప్రశ్నకు ఆన్సర్ వెదికే ప్రాసెస్లోనే మనమొక ఎమోషనల్ అండ్ అడ్వెంచరస్ జర్నీని చూడబోతున్నాం. ఈ జర్నీలో మనం నేర్చుకునే విషయాలు మన డైలీ లైఫ్కి ఎంత అవసరమో మీకే అర్థమవుతుంది. ఒక్కసారిక్కడ చూడండి, ఉదయం సూర్యుడు ఎంత అందంగా ఉదయిస్తున్నాడో. ఆ కిటికీలోంచొస్తున్న సినిమాటిక్ లైటింగ్, ఆ డీటెయిల్స్ అద్భుతంగా ఉన్నాయి కదా. కానీ మన హీరో రోహన్ గదిలో మాత్రం ఇంకా చీకటే ఉంది. వాళ్ళమ్మొచ్చి ఎంత గట్టిగా పిలుస్తున్నా రోహన్ ఇంకా తన మొబైల్ని చేతిలోనే పట్టుకుని గాఢ నిద్రలో ఉన్నాడు. రాత్రంతా గేమ్స్ ఆడుతూనే పడుకున్నాడనమాట. ఇది కేవలం రోహన్ ఒక్కడే స్టోరీనే కాదు, ఈ రోజుల్లో చాలా ఇళ్లల్లో మనం చూస్తున్న రెగ్యులర్ సీన్ ఇదే. అసలు ఈ స్క్రీన్ అడిక్షన్ ఎలా ఉంటుందో, దాని లక్షణాలేంటో ఈ కథ చాలా స్పష్టంగా చూపిస్తోంది. రోహన్ ఫోన్ వాడకం నార్మల్ లిమిట్స్ ఎప్పుడో క్రాస్ చేసింది. స్కూల్లో పాఠాలు వినడు, ఏకాగ్రత మొత్తం ఆ డెస్క్ కింద ఉన్న ఫోన్ మీదే. సాయంత్రం బెస్ట్ ఫ్రెండ్స్ క్రికెట్ ఆడదాం అని పిలిస్తే మొహం మీదే వద్దని చెప్పేస్తాడు. ఇంట్లో భోజనానికి పిలిచినా పట్టించుకోడు. అసలు టైం ఎంతవుతుందో కూడా తెలియనంతగా ఆ ఫోన్లో మునిగిపోయాడు. ఇక ఈ సీన్కైతే చాలామంది కనెక్ట్ అవుతారు. ఆ చీకటి గదిలో ఫోన్ లైటింగ్లో రోహన్ ఫేస్లో ఆ ఎక్స్ప్రెషన్స్ చూడండి, ఎంత రియలిస్టిక్గా ఉన్నాయో. అందరూ నిద్రపోయాక అర్ధరాత్రి బ్లాంకెట్ లోపల దాక్కుని మరీ గేమ్ ఆడుతున్నాడు. వాళ్ళ నాన్నగారు ఎంత చెప్పినా వినలేదు. ఫోన్ వాడడం తప్పు కాదు, కానీ దానికి బానిహ అవ్వడం కరెక్ట్ కాదు అని ఆయన చెప్పిన మాటల్ని రోహన్ అస్సలు పట్టించుకోలేదు. సరిగ్గా ఇక్కడే కథలో అసలైన మలుపొస్తుంది. ఆ రాత్రి రోహన్ అలా గేమ్ ఆడుతుండగా సడన్గా ఫోన్ స్క్రీన్ ఒక్కసారిగా బలంగా వెలిగింది. లెవెల్ కంప్లీట్ అనే సౌండ్తో పాటు స్క్రీన్లోంచి ఒక మాయాకాంతి బయటకు రావడం మొదలైంది. భయంతో ఫోన్ పేలిపోతుందేమో అని రోహన్ వణికిపోయాడు. ఇక్కడ యానిమేటర్స్ క్రియేట్ చేసిన మ్యాజిక్ ఎఫెక్ట్స్ నిజంగా అదరగొట్టేశాయి. ఆ వెలుగులోంచి ఒక పొడవాటి టోపీ, వెండి గడ్డం, చేతిలో మ్యాజిక్ స్టిక్ పట్టుకున్న ఒక చిన్న మాంత్రికుడు బయటకొచ్చాడు. అతనే మన మొబైల్ మాంత్రికుడు. పిల్లలు అసలు మొబైల్ని ఎలా వాడుతున్నారో అబ్జర్వ్ చేయడం అతని పని. ఎప్పుడూ గేమ్స్ మాత్రమే ఆడుతున్న రోహన్ కళ్ళు తెరపించడానికి ఈ మాంత్రికుడు అతన్ని తనతో పాటు ఒక మాయ ప్రపంచంలోకి తీసుకెళ్తాడు. వాళ్లు చేరుకున్న ఆ విచిత్రమైన సిటీ ఆఫ్ డిస్ట్రాక్షన్లో పరిస్థితులు చాలా భయంకరంగా ఉన్నాయి. అక్కడ పిల్లలు ఎవరూ ఆడుకోవడం లేదు, మాట్లాడుకోవడం లేదు. ఒక పిల్లాడైతే ఫోన్ చూసుకుంటూ నడుస్తూ వెళ్లి ఏకంగా కరెంటు స్తంభాన్ని గుద్దేశాడు. ఇంకో అమ్మాయి రీల్స్ చూస్తూ హోంవర్క్ కంప్లీట్గా మర్చిపోయింది. మరో అబ్బాయి రాత్రంతా గేమ్స్ ఆడి క్లాస్ రూంలోనే నిద్రపోతున్నాడు. ఆ పిల్లలందర్నీ వాళ్ల మొబైలే కంట్రోల్ చేస్తోందని చూసి రోహన్కి మైండ్ బ్లాక్ అయిపోయింది. అప్పుడే అక్కడ ఒక పెద్ద గడియారం మీద 7 అనే ఒక షాకింగ్ నంబర్ కనిపించింది. అందులోంచి అంకెలు కింద పడిపోతున్నాయి. ఆ గడియారం రోహన్ ప్రతిరోజూ వృధా చేస్తున్న టైంని కౌంట్ చేస్తోంది. అవును, మీరు విన్నది కరెక్టే. రోహన్ రోజుకి ఏకంగా 7 గంటల సమయాన్ని కేవలం మొబైల్ కోసమే వేస్ట్ చేస్తున్నాడు. రోజులో ఇన్ని గంటలు మనం కూడా ఇలాగే వేస్ట్ చేస్తే మన ఫ్యూచర్ ఏమవుతుందో ఒక్కసారి ఊహించుకోండి. అసలు ఆ 7 గంటల సమయం ఎక్కడెక్కడ పోతోందో మాంత్రికుడు పక్కా లెక్కలతో సహా చూపించాడు. గేమింగ్ కోసమేమో 5 గంటలు పోతోంది. దానివల్ల బయట ఫిజికల్ యాక్టివిటీ 0 అయిపోయింది. రీల్స్ చూట్టానికి 3 గంటలు. రిజల్టేంటి? ముఖ్యమైన హోంవర్క్ మర్చిపోవడం. ఇక రాత్రిపూట స్క్రీన్ చూడటం వల్ల మరో 2 గంటలు వేస్ట్. దీనివల్ల స్కూల్లో పగటిపూట నిద్రపోవడం. లిమిట్ లేకుండా మొబైల్ వాడితే ఇలాంటి చైన్ రియాక్షన్స్ వస్తాయని ఇది చాలా క్లియర్గా చూపిస్తోంది. అయితే మాంత్రికుడు కేవలం ఈ నెగటివ్ సైడ్ మాత్రమే చూపించి వదిలేలేదు. దానికి ఆపోజిట్గా ఉండే ఒక కాంతివంతమైన ప్రపంచాన్ని కూడా చూపించాడు. అక్కడ కూడా పిల్లలు మొబైల్ వాడుతున్నారు, కాని వాడే స్టైల్ వేరు. ఒక అమ్మాయి ఆన్లైన్లో డ్రాయింగ్ నేర్చుకుంటోంది, ఇంకొక బాబు సైన్స్ ఎక్స్పెరిమెంట్స్ చూస్తున్నాడు. వాళ్ల ముఖాల్లో ఎంత సంతోషముందో చూడండి. వాళ్లు మొబైల్ను ఒక ట్రాప్లా కాకుండా తమ స్కిల్స్ పెంచుకునే ఒక సూపర్ టూల్లాగా వాడుతున్నారు.
ఇప్పుడు ఈ కథ క్లైమాక్స్కొచ్చేశాం. ఇక్కడ రోహన్ ముందు 2 దారులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఒకటేమో రాక్షస ముఖంతో భయపెడుతున్న చీకటి ద్వారం, రెండోది ఎంతో అందమైన కాంతితో మెరిసిపోతున్న ద్వారం. ఈ రెండిట్లో తన భవిష్యత్తు ఎలా ఉండాలో ఎంచుకునే పవర్ తన చేతుల్లోనే ఉందని మాంత్రికుడు రోహన్కు చెప్తాడు. ఆ 2 దారుల మధ్య డిఫరెన్స్ చాలా క్లియర్గా ఉంది. చీకటి ద్వారం వైపు వెళితే అంతా బద్ధకం, ఎగ్జామ్స్లో తక్కువ మార్కులు, కంటిచూపు పాడవడం, అసలు ఫ్రెండ్స్ లేకుండా ఒంటరిగా మిగిలిపోవడం. అదే కాంతివంతమైన ద్వారం వైపు వెళ్తే బోలెడంత నాలెడ్జ్, మంచి ఆరోగ్యం, హ్యాపీ ఫ్యామిలీ లైఫ్, ఇంకా ఒక ఉజ్వలమైన భవిష్యత్తు ఉంటాయి. ఇది చూసిన వెంటనే రోహన్కి క్లారిటీ వచ్చేసింది. తనకు ఖచ్చితంగా ఆ బ్రైట్ ఫ్యూచరే కావాలని డిసైడ్ అయిపోయాడు. రోహన్ తీసుకున్న ఆ కరెక్ట్ డెసిషన్ చూసి మాంత్రికుడు ఎంతో హ్యాపీగా ఫీలయ్యాడు. అందుకే అతనికి గిఫ్ట్గా ఎంతో అందంగా మెరుస్తున్న ఒక మాయా గడియారాన్ని ఇచ్చాడు. ఈ గడియారం ఊరికే టైం చూడ్డానికి కాదు, బంగారం కంటే సమయం చాలా విలువైంది అని ప్రతిక్షణం గుర్తుచేయడానికిచ్చిన ఒక స్పెషల్ గిఫ్ట్ అనమాట. ఆ మ్యాజిక్ వాచ్తో పాటు ఒక పర్ఫెక్ట్ డిజిటల్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయడానికి మాంత్రికుడు ఒక 5 గోల్డెన్ రూల్స్ చెప్పాడు. అవేంటంటే, ఫస్ట్, మొబైల్ చూసే ముందు చదువు కంప్లీట్ చేసుకోవాలి. సెకండ్, స్క్రీన్ టైమ్ ఫన్ని కేవలం 1 గంటకే లిమిట్ చేయాలి. థర్డ్, ఫ్యామిలీతో గడపడానికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి. ఫోర్త్, రోజూ బయట ఆటలాడాలి. ఫిఫ్త్, కరెక్ట్ టైంకి నిద్రపోవాలి. ఇవి పాటిస్తే చాలు, లైఫ్ మొత్తం మన కంట్రోల్లోనే ఉంటుంది. అలా కళ్ళు తెరిచి చూసేసరికి రోహన్ తన మంచమీదే ఉంటాడు. ఇదంతా కలేమో అనుకుంటాడు, కాని ఆ మ్యాజిక్ వాచ్ తన చేతికే ఉంటుంది. అప్పట్నుంచి రోహన్ లైఫ్లో అసలైన చేంజెస్ స్టార్ట్ అయ్యాయి. ఉదయాన్నే ఎంతో ఫ్రెష్గా, ఉత్సాహంగా నిద్రలేవడం మొదలుపెట్టాడు. ఫ్రెండ్స్తో మళ్లీ క్రికెట్ ఆడుతున్నాడు. ఫోన్ని పాజిటివ్గా వాడుతూ యూట్యూబ్లో సైన్స్ వీడియోలు, డ్రాయింగ్ నేర్చుకుంటున్నాడు. దీనివల్ల వాడి స్కూల్ మార్కులు కూడా అమాంతం పెరిగాయి. రోహన్లో వచ్చింది ఈ మార్పు చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఒకరోజు స్కూల్ అసెంబ్లీలో రోహన్ చాలా గర్వంగా ఒక మాట చెప్పాడు. మొబైల్ నా బాస్ కాదు, నేనే మొబైల్కి బాస్. ఎంత పవర్ఫుల్ స్టేట్మెంట్ కదా! టెక్నాలజీ అనేది మనం వాడుకోవడానికి తయారుచేసిన ఒక వస్తువు మాత్రమే, మనం దానికి బానిసలు కాకూడదు అని రోహన్ అందరికీ ప్రూవ్ చేశాడు. సో మనం కూడా ఈ కథ ద్వారా నేర్చుకోవాల్సిన ఫైనల్ పాయింట్ ఒకటుంది. మొబైల్ని మనం కంట్రోల్ చేస్తే అది ఒక అద్భుతమైన టూల్ అవుతుంది. కానీ అదే మొబైల్ మనల్ని కంట్రోల్ చేస్తే మన అమూల్యమైన సమయం, మన భవిష్యత్తు రెండూ పాడైపోతాయి. మనం రోజూ ఎంతో టెక్నాలజీని వాడుతున్నాం కదా, కానీ అది మనల్ని డెవలప్ చేస్తోందా లేక మన టైంని తినేస్తోందా? ఒక్కసారి ఆలోచించండి. మన మొబైల్స్కి మనమే బాస్గా ఉంటున్నామా? ఈ పవర్ఫుల్ థాట్తో ఈనాటి విశ్లేషణను ముగిద్దాం. మళ్ళీ ఇంకో ఆసక్తికరమైన అంశంతో కలుద్దాం.